హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సగ్గుబియ్యం శనగపప్పుతో పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా కుక్కర్లో 1 గ్లాసు శనగపప్పు వేసుకోవాలి. ఇందులో నీళ్లు వేసుకొని 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్నాక 3 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. ఒక 20 నిమిషాలు నానబెట్టుకోండి శనగపప్పుని. సగం గ్లాసు సగ్గుబియ్యంని ఒక బౌల్లో వేసుకొని 2 సార్లు వాష్ చేసుకోండి. ఈ వాష్ చేసుకున్న సగ్గుబియ్యంని ముందుగా నానబెట్టుకున్న శనగపప్పులో వేసుకోవాలి. అలాగే ఇందులో 1 స్పూను నెయ్యి వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం హీట్లో 4 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. చూడండి, సగ్గుబియ్యం శనగపప్పు మంచిగా ఉడికాయి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని 2.5 గ్లాసులు పాలు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని బాగా మరగనివ్వండి. ఈ విధంగా పాలు మరుగుతున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకొని 3/4 గ్లాసు బెల్లం వేసుకోవాలి. కొంచెం స్వీట్ బాగా తినే వాళ్ళైతే 1 గ్లాస్ బెల్లం వేసుకోండి. ఈ బెల్లం మొత్తం కరిగే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత 4 యాలక్కాయలు మెత్తగా దంచుకొని వేసుకోండి. ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే సగ్గుబియ్యం వేసాం కదా, కొంచెం చిక్కబడుతుంది చల్లారిన తర్వాత. స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాక జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కిస్మిస్ వేసుకొని చిన్న మంటలో ఫ్రై చేసుకోండి. ఇలా అన్నీ మంచిగా ఫ్రై అయ్యాక సగ్గుబియ్యం పాయసంలో వేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం శనగపప్పు పాయసం రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.